పెద్దల మంత్రులు చెప్పారు, సింగరేణి కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ. నేను ప్రత్యక్షంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి నడిచి వచ్చేటప్పుడు బహుశా నేను అనుకుంటా ప్రేమసాగర్ గారు ఇందారం బొగ్గుబావి దగ్గర అనుకుంటా, ఎస్, మిట్ట మధ్యాహ్నం ఆ బావి దగ్గర పోయి చూసొద్దామని వెళ్ళాం. ఎండమావుల్లాగా ఇట్లా ఇట్లా కనిపిస్తా ఉంది. ఆయనే వెళ్ళాం. చూసిన తర్వాత అడిగాను, ఓ సోదరుని అడిగితే జీతం ఎంత బ్రదర్ అంటే 45,000 ఉంది. ఇంకో సోదరుని అదే ఉద్యోగం చేస్తాను ఎంత అంటే 14,000 అని అన్నాడు. ఈ శ్రమ దోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారంటే బయట ఎవరికో ఇచ్చాము, అవుట్ సోర్సింగ్ వాడు చేస్తూ ఉన్నారు. సేమ్ శ్రమ ఆయన చేసేది ఏం చేసేది. నేనంటున్నాను శ్రమ దోపిడీ జరగటానికి వీలు లేదు. డెఫినెట్గా మినిమం వేజెస్ పెంచాల్సిందే. పెంచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరే మినిమం వేజెస్ చైర్మన్, బోర్డు చైర్మన్, ఎగ్జామిన్ చేయండి. ఏమన్నా అవసరమైతే ఒక కమిటీ వేస్తాం, స్టడీ చేయండి. నేను సంవత్సరాలు గారు చెప్పింది కూడా విన్నాను. ఒక జీవో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇప్పుడే రమ్మని చెప్పాను. చూద్దారా అండి, స్టడీ చేద్దాం, కమిటీ వేద్దాం. వాళ్ళందరూ కలిసి వెల్ఫేర్ గురించి, కార్మికుల వెల్ఫేర్ గురించి మీరు ఏ అడ్వైజ్ చేస్తే